ఇశ్రాయేలు చరిత్రలో చీకటి రోజులు. అహాపురాజు దేవుని విడిచిపెట్టాడు. సీదోను రాకుమార్తె ఎజేబెలును పెళ్లాడి ఆమె తెచ్చిన బయల్ అషేలా దేవతలను ఆరాధించడం మొదలుపెట్టాడు. దేశమంతా విగ్రహాలతో నిండిపోయింది. అప్పుడు దేవుడు తిష్బీయుడైన ఎలియాను పంపాడు. ఎలియా నేరుగా రాజభవనంలోకి ప్రవేశించి అహాబును హెచ్చరించాడు. నేను సేవించే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారముగాక రాబోయే సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదు. ఎలియా మాట నిజమైంది. 3.5 సంవత్సరాలు ఆకాశం మూబడింది. ఒక్క చుక్క నీరు లేదు. నదులు ఎండిపోయాయి. పశువులు చనిపోతున్నాయి. దేశం కరువు కోరల్లో చిక్కుకుంది. కరువు అంతం కోసం కర్మిల్ పర్వతంపై ఒక సవాలు జరిగింది. 450 మంది బయల్ ప్రవక్తలు తమ దేవుడు అగ్నిని పంపి బలిని స్వీకరిస్తాడని ఉదయం నుండి సాయంత్రం వరకు అరిచారు, నాట్యం చేశారు, తమను తాము గాయపరుచుకున్నారు. కాని వారికి జవాబు లేదు. సాయంత్రం వేళ ఎలియా దేవుని బలిపీఠాన్ని బాగుచేశాడు. దాని చుట్టూ నీళ్లు పోయించాడు. అతను ప్రార్థించగానే ఆకాశం నుండి యెహోవా అగ్ని దిగివచ్చింది. కరువు తీరినా వారి పాపం తీరలేదు. అహాబుకు నాబోతు అనే వ్యక్తి ద్రాక్షతోటపై ఆశ పుట్టింది. నాబోతు దాన్ని ఇవ్వనందుకు రాణి యెజెబెలు కుట్ర పన్నింది. అబద్ధపు సాక్ష్యం చెప్పించి అమాయకుడైన నాబోతును రాళ్లతో కొట్టి చంపించింది. నాబోతు రక్తం ఊరికే పోలేదు. ఎలియా ప్రవచించినట్టే అహాబు యుద్ధంలో బాణం తగిలి చనిపోయాడు. అతని రథాన్ని కడుగుతుండగా కుక్కలు అతని రక్తాన్ని నాకాయి. ఇక దుష్టరాణి యెజెబెలు వంతు వచ్చింది. యెహూ రాజుగా వచ్చినప్పుడు ఆమె మేడమీద అలంకరించుకొని నిలబడింది. యెహూ ఆజ్ఞతో ఆమె సేవకులే ఆమెను కిందకు తోసివేశారు. దేవుని వాక్యం నెరవేరింది.